ఫ్రెండ్స్ గుడ్ న్యూస్, ఫ్రీగా మీ ఓన్ ఫేస్తో ఫ్రీ అన్లిమిటెడ్ ఏఐ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. జియో యూజర్స్కి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి, అలాగే జియో లేని వారు ఫ్రీగా వీడియోస్ ఎలా చేయాలో చూపిస్తా. అయ్యో, అయానా చాలా అకాలితో ఉన్నట్టు కనిపిస్తున్నారు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, కానీ నేను అలా వెళ్ళలేను. నా దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా ఏ రోజు ఇతనికి భోజనం పెట్టడం నా బాధ్యత. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన జర్నీ జపాన్లో స్టార్ట్ అయింది. ఈ కంట్రీ క్లెన్లీనెస్, డిసిప్లిన్, టెక్నాలజీకి వరల్డ్ ఫేమస్. రండి కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఫ్యూచరిస్టిక్ స్మార్ట్ ఫోన్ ఉంది. ఫస్ట్ లుక్ చూడగానే మైండ్ బ్లో అయిపోతుంది. లెట్స్ అన్బాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ఆథెంటిక్ చికెన్ మండి బిర్యానీని స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేద్దాం. చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దామా? జెమినీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కోసం ఫస్ట్ మీరు మై జియో యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ చేసుకోండి. మీ సిమ్ రీఛార్జ్ అయ్యి ఉండాలి. అప్పుడే మనం 18 months జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ పైన ప్రొఫైల్ ఆప్షన్ షో అవుతుంది కదా, ఈ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకవేళ ఇక్కడ మీ ఈమెయిల్ వెరిఫై లేకుంటే మీ ఈమెయిల్ ఇచ్చి ఇక్కడ వెరిఫై చేసేసుకోండి. అలాగే ఫోన్ నెంబర్ కూడా వెరిఫై చేసేసుకోండి. ఇక్కడ నేను ఈమెయిల్ అయితే ఇచ్చేస్తున్నాను. సో మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చేసారో అదే ఈమెయిల్ ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ క్లెయిమ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈమెయిల్ కూడా వెరిఫై చేసేసుకున్నాను, ఫోన్ నెంబర్ కూడా వెరిఫై చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. పూర్తిగా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక బ్యానర్ షో అవుతుంది, గెట్ ఫ్రీ 4000 GB అని. దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫ్రీ 18 month ప్రో ప్లాన్ ఆఫ్ గూగుల్ జెమినీ అని ఉంటుంది. రీడైరెక్టింగ్ టు గూగుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ గూగుల్ వన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్టివేట్ ప్లాన్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు జీమెయిల్ చూసుకోండి. ఏ జీమెయిల్ అయితే మీరు సెట్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఇంకో ఈమెయిల్ కావాలంటే యాడ్ అనదర్ ఈమెయిల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాక్టివేట్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. సో చూడండి, మన ప్రో సబ్స్క్రిప్షన్ ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నేను పూర్తిగా మన సొంత అవతార్స్ ఎలా క్రియేట్ చేయాలి, అవతార్స్ ద్వారా మన వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. జెమినీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జెమినీ యాప్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో ఆ ఈమెయిల్ని సెట్ చేసుకోండి. సో సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ నేను సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏ జీమెయిల్ అకౌంట్ ద్వారా నాకు సబ్స్క్రిప్షన్ వచ్చిందో ఆ జీమెయిల్ అకౌంట్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ 3 డాట్ ఆప్షన్ షో అవుతున్నాయి కదా, ఈ 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అవతార్ ఆప్షన్ షో అవుతూ ఉంటుంది. అవతార్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ షో అవుతుంది కింద, గెట్ స్టార్టెడ్ అని. గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మన ఫేస్ ద్వారా అవతార్ జనరేట్ చేద్దాం. ఇక్కడ మీ సెల్ఫీ వీడియో ద్వారా మీ ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. టేక్ ఏ సెల్ఫీ వీడియో అని ఉంది కదా, ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సర్కిల్ లోపలే మీ ఫేస్ ఉండాలి, సర్కిల్ బయట ఉండకూడదు. సర్కిల్ బయట ఉంటే మనకు మన ఫేస్ వెరిఫై కాదు. సో చూడండి, ఇక్కడ నేను సర్కిల్ లోపల నా ఫేస్ని పెట్టుకుంటాను. సో తర్వాత ఇక్కడ షో అవుతున్న నెంబర్స్ని మీరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయండి ఇంగ్లీష్లోనే. జస్ట్ లైక్ ఇక్కడ నెంబర్ షో అవుతున్నాయి కదా, 76, 77 ఇలా మీరు ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చేయండి. 64 ఇలా మీరు చదవాలి. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ మీరు పూర్తిగా ఇక్కడ రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన హెడ్ని మూవ్ చేసి ఇక్కడ ఇచ్చిన యారోస్ విధంగా మన హెడ్ని మూవ్ చేయాలి. సో చూడండి, ఇటు సైడ్ పూర్తిగా హెడ్ని మూవ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ సెంటర్లో వచ్చేసి ఫ్యూ సెకండ్స్ స్ట్రైట్గా ఆగండి. తర్వాత ఇటు సైడ్ కూడా మీ హెడ్ని మూవ్ చేయండి. తర్వాత మీరు సెంటర్లో కొద్దిసేపు ఆగండి. సో చూడండి, ఇప్పుడు మన ఫేస్ సెల్ఫీ వీడియో వెరిఫై అయిపోయింది, అప్లోడ్ అవుతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన సెల్ఫీ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత యూజ్ అవతార్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మనం ఫ్రీగా వీడియోస్ క్రియేట్ చేసేసుకుందాం. సో ఇక్కడ కీబోర్డ్లో అట్ ది డేట్ సైన్ ఉంది కదా, ఈ అట్ ది డేట్ సైన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ వీడియో ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కీబోర్డ్లో అట్ ది డేట్ సైన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ అవతార్ షో అవుతుంది. ఈ అవతార్ మీద క్లిక్ చేయండి. అవతార్ మీద క్లిక్ చేస్తే మన అవతార్ ఇక్కడ షో అవుతుంది. ప్రాంప్ట్లో మీ అవతార్ యూస్ చేయాలంటే కీబోర్డ్లో మీరు అట్ ది డేట్ సైన్ని ఇక్కడ టైప్ చేయాలి. అప్పుడే మన అవతార్ షో అవుతుంది. సో చూడండి ఇక్కడ నేను అట్ ది డేట్ క్లిక్ చేశాను. మన అవతార్ ఇక్కడ షో అవుతుంది. ఈ యూజర్ నేమ్ని మనం కాపీ చేసేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ మనం స్క్రిప్ట్ తయారు చేద్దాం. ఒక స్క్రిప్ట్ నేను తయారు చేస్తున్నాను స్టోరీ వీడియోస్ కోసం. ఇక్కడ నా యూజర్ నేమ్ రాసేసాను, తను వేసుకున్న దుస్తులు రాసేసాను. ఒక అమేజింగ్ ఇంట్రెస్టింగ్ మోరల్ అండ్ మిరాకిల్ స్టోరీ వీడియో స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వండి. సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇంగ్లీష్లో ఉండాలి, డైలాగ్స్ రోమన్ తెలుగులో ఇవ్వండి అని ఇలా రాసేసి జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి సీన్ బై సీన్ మనకు ప్రాంప్ట్స్ డైలాగ్తో పాటు ఇచ్చేసింది చాట్ జీపీటీ. ఇప్పుడు జెమినైలోకి వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ మన యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ దగ్గర కీబోర్డ్లో స్పేస్ ఇస్తే మన యూజర్ నేమ్ ఇలా మనకు షో అవుతుంది. యూజర్ నేమ్ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసేసుకుందాం, యాడ్ చేసేసుకుందాం. ఎక్కడెక్కడైతే మన యూజర్ నేమ్ ఇక్కడ ప్రాంప్ట్ షో అవుతుందో అక్కడ మనం సేమ్ ఇలానే చేసి మన అవతార్ని యాడ్ అయితే చేసేసుకోవాలి. నా క్యారెక్టర్ వేసుకున్న అవుట్ఫిట్ నేను ఇక్కడ నుండి కాపీ చేసుకుంటాను. స్టార్టింగ్లోనే మనకు అవుట్ఫిట్ అయితే ఇక్కడ ప్రాంప్ట్లో ప్రొవైడ్ చేస్తుంది. అదే అవుట్ఫిట్ మనం ప్రతి ప్రాంప్ట్లో యూస్ చేస్తే కన్సిస్టెన్స్గా మన క్యారెక్టర్ సేమ్ అలానే ఉంటుంది ప్రతి సీన్లో. సో చూడండి ఇక్కడ అవుట్ఫిట్ అయితే నేను మెన్షన్ చేసేసుకున్నాను. సో ఇందులో మీరు ఏదైనా ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను నా క్యారెక్టర్ బ్లాక్ జాకెట్ వేసుకున్నాడని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. మీరు హూడీ షర్ట్స్ అలాగే ఏదైనా మీరు అవుట్ఫిట్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ని కూడా నేను కాపీ చేసేసుకుంటున్నాను. సో డైలాగ్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి నేను మీకు స్క్రిప్ట్స్ తయారు చేసి చూపిస్తాను. టెక్ వీడియోస్ కోసం, స్టోరీ వీడియోస్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం, వ్లాగింగ్ వీడియోస్ కోసం ఎలా మనం స్క్రిప్ట్స్ తయారు చేయాలి చాట్‌జీపీటీ ద్వారా అది కూడా చూపిస్తాను. సో వీడియోని మీరు పూర్తిగా చూడండి, ఏ ఒక్క పార్ట్ మిస్ అవ్వకండి. సో ఇక్కడ ప్రాంప్ట్ అంతా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ షో అవుతుంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కోసం అయితే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్స్ లేదా రీల్స్ అయితే పోర్ట్రేట్ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఫ్యూ సెకండ్స్లో మన వీడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను రాసిన ప్రాంప్ట్కి ప్రకారంగానే సేమ్ నా ఫేస్తోనే ఒరిజినల్ ఫేస్తో ఇక్కడ వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది. చాలా అద్భుతంగా వచ్చింది. వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉంది ఇందులో. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకుందాం. సో సేమ్ ఇలానే నెక్స్ట్ ఏవైతే ప్రాంప్ట్స్ ఉన్నాయో 1 by 1 ఈ ప్రాంప్ట్స్ని మనం కాపీ చేసి జెమినైలో పేస్ట్ చేసి కంటిన్యూస్లీ వీడియోస్ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. సో చూడండి మన నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ నేను పేస్ట్ చేసేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకొని సేమ్ డైలాగ్ ఇవన్నీ ఇక్కడ నేను పేస్ట్ చేసేసుకుంటాను. పేస్ట్ చేసి సో దీన్ని కూడా ఇక్కడ నేను వీడియో జనరేషన్ కోసం జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మన అవుట్ఫిట్ ఇక్కడ మనం సేమ్ అదే అవుట్ఫిట్ ఇక్కడ మెన్షన్ చేసేద్దాం. ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేస్తాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు విజువల్స్ అయితే చాలా రియలాస్టిక్గా ఉన్నాయి. సో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరైతే ఆడియన్స్ చూస్తుంటారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఇలాంటి విజువల్స్కి. సో ఇక్కడ చూడండి మన అవతార్ ఫేస్ కూడా ఫుల్ డీటెయిల్డ్గా ఇక్కడ మనకు జెమినై జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇలా మీరు స్టోరీ వీడియోస్ కంటిన్యూస్గా ఇక్కడ ప్రాంప్ట్స్ పేస్ట్ చేసి జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు వ్లాగింగ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నా యూజర్ నేమ్ రాసేసి తను ఎలాంటి దుస్తులు వేసుకున్నాడు ఇక్కడ నేను రాసేసాను. జపాన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు, జపాన్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీని చూపిస్తున్నట్లు సీన్ బై సీన్ ప్రాంప్ట్స్
ఇంగ్లీష్‌లో ఇవ్వు. డైలాగ్స్ రోమన్ తెలుగులో ఉండాలి అని ఇక్కడ నేను రాసేసాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు చాట్‌జిపిటి సీన్ బై సీన్ వ్లాగింగ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసి ఇచ్చేసింది. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ సీన్ ఇక్కడ నేను కాపీ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మన యూజర్ నేమ్ షో అవుతుంది కదా! ఇక్కడ మనం ఇలా స్పేస్ ఇద్దాం. ఇక్కడ మన అవతార్ షో అవుతుంది. స్పేస్ ఇచ్చిన తర్వాత అవతార్ షో అవుతుంది. ఈ అవతార్‌ని మనం మెన్షన్ అయితే చేసేసుకుందాం. సో, చూడండి ఇలా నేను మెన్షన్ చేస్తున్నాను నా అవతార్‌ని. సో, మెన్షన్ చేసిన తర్వాత ప్రాంప్ట్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేసేసాం కదా! ఇప్పుడు మన డైలాగ్ ప్రాంప్ట్‌ని కూడా ఇక్కడ మనం కాపీ చేసేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను జెమినైలోకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ @ మనం ఇక్కడ టైప్ చేసేద్దాం. టైప్ చేస్తే మన యూజర్ నేమ్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మన అవతార్ షో అవుతుంది. ఇక్కడ సేవ్ యాజ్ అని రాసి మన డైలాగ్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేసేయండి. సో, చూడండి ఇలాంటి అద్భుతమైన వీడియో అవుట్‌పుట్ మనకు వచ్చేస్తుంది. సో, చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ ఎంత బాగా వెహికల్స్ రన్ అవుతున్నాయి. అవన్నీ ఫుల్ క్లారిటీగా ఇక్కడ మనకు జెమినై క్రియేట్ చేసి ఇచ్చేసింది. వన్ బై వన్ నెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇక్కడ మీరు పేస్ట్ చేసేసి అన్ని వీడియోస్‌ని జనరేట్ చేసేసుకొని ఒక లాంగ్ ఏఐ వ్లాగ్ అనేది మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. టెక్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం ఇలా ప్రాంప్ట్ అయితే నేను రాస్తున్నాను. ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ స్టూడియోలో బ్యూటిఫుల్ సెటప్ ఉంటుంది. నా యూజర్ నేమ్ రాసేసి తను వేసుకున్న అవుట్‌ఫిట్ ఇక్కడ రాశాను. ఒక పెద్ద వైట్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. టేబుల్ మీద ఫ్యూచరిస్టిక్ అమేజింగ్ మొబైల్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌ని హోల్డ్ చేసి ఫస్ట్‌లోనే అన్బాక్స్ చేస్తాడు. మొబైల్‌ని చూపించాలి. తర్వాత మొబైల్ యొక్క హోలోగ్రాఫిక్ ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్ అన్నిటిని డిమాన్‌స్ట్రేట్ చేస్తాడు. సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇంగ్లీష్‌లో ఇవ్వండి. డైలాగ్స్ రోమన్ తెలుగులో ఇవ్వండి అని ఇలా నేను రాసేసాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. సో, చూడండి ఫ్యూచరిస్టిక్ మొబైల్‌కి సంబంధించి ఇక్కడ మనకు ఒక స్క్రిప్ట్ అయితే తయారు చేసి ఇచ్చేసింది. కొన్ని వీడియోస్ జనరేట్ చేసిన తర్వాత జెమినైలో మనకు ఇలా అయితే షో అవుతుంది. చూడండి లిమిట్ రీసెట్స్ అని. 2-3 అవర్స్ తర్వాత మీరు మళ్ళీ జెమినై ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుండి మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు గూగుల్ ఫ్లో ఏఐ ఓపెన్ చేసేసుకోండి. గూగుల్ ఫ్లో ఏఐ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కాబట్టి అదే ఈమెయిల్ ద్వారా మనం ఇక్కడ లాగిన్ చేసేసుకుందాం. లాగిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మంత్లీ 1000 క్రెడిట్స్ లభిస్తాయి. మంత్లీ మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. పైన మనకు ఇమేజ్ వీడియో ఆప్షన్ ఉంటుంది. వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ నేను 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1x అంటే 1 వీడియో సెలెక్ట్ చేశాను. మనం కాపీ చేసిన ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇందులో కూడా మన అవతార్ ఉంటుంది ఫ్లోలో. సో, ఎక్కడైతే మన యూజర్ నేమ్ ఉంది కదా! ఆ యూజర్ నేమ్ దగ్గర మనం ఆ యూజర్ నేమ్ పూర్తిగా రిమూవ్ చేసేసి మనం ఇక్కడ రాస్తే మనకు మీ అని మన అవతార్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మన అవతార్ యాడ్ అయిపోతుంది. సేమ్ ఇలానే మీరు మీ అవతార్‌ని యాడ్ చేసేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన డైలాగ్ ప్రాంప్ట్‌ని కూడా మనం కాపీ చేసి పేస్ట్ చేసేసుకుందాం ఇక్కడ. సో, ఇలా అయితే నేను పేస్ట్ చేసుకుంటున్నాను. గూగుల్ ఫ్లోలో వచ్చేసి మనం ఇక్కడ డైలాగ్ దగ్గర మనం టైప్ చేసేస్తే మన అవతార్ అనేది షో అవుతుంది. అవతార్‌ని మనం మెన్షన్ చేసుకొని సేవ్ యాజ్ అని రాసి ఏదైతే మన డైలాగ్ ఉందో ఆ డైలాగ్‌ని మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసేసుకున్న తర్వాత డైలాగ్‌లో మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా? సో, మీరు జస్ట్ ఇక్కడ మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో రాసేసుకోండి. సో, నేను ఇలా రాసుకుంటున్నాను. రాసుకున్న తర్వాత మనం ఇక్కడ జనరేట్ ఐకాన్ షో అవుతుంది కదా! జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లో మన వీడియో జనరేట్ అవుతుంది. సో, చూడండి మన అన్బాక్సింగ్ వీడియో ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్యూచరిస్టిక్ మొబైల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మనకు వీడియో అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో, చూడండి ఒక ట్రాన్స్‌పరెంట్ మొబైల్ ఇక్కడ అన్బాక్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు 1080p వరకు వీడియోని ఎన్హాన్స్ చేసి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏఐ కుకింగ్ వీడియోస్ క్రియేట్ చేద్దాం. చాట్‌జిపిటిలోకి వచ్చేద్దాం. ఇక్కడ నేను రాశాను చికెన్ మండి బిర్యానీ కుకింగ్. ఒక బ్యూటిఫుల్ కిచెన్ ఉంటుంది. కిచెన్‌లో మార్బల్ ఫినిషింగ్, స్టైల్ వెజిటబుల్ థీమ్స్ టైటిల్స్ ఉంటాయి. సో, మన క్యారెక్టర్ వేసుకున్న దుస్తులు ఇక్కడ నేను రాసేసాను. పెద్ద వైట్ టేబుల్ దగ్గర నిలబడినట్టు. నా క్యారెక్టర్ చికెన్ మండి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాడు. సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇంగ్లీష్‌లో ఇవ్వు.
అలాగే డైలాగ్స్ రోమన్ తెలుగులో ఇవ్వు అని ఇక్కడ నేను రాసేసాను. సో చూడండి సీన్ బై సీన్ మనకు ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసేసింది. ఆల్రెడీ నేను ప్రాంప్ట్ పేస్ట్ చేసేసి వీడియో అయితే జనరేట్ చేసుకున్నాను. సో చూడండి ఇది కూడా మనకు చాలా అద్భుతంగా ఈ వీడియో వచ్చేసింది. సో నిజంగా ఒక రియల్ మనిషి కుకింగ్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు వీడియో క్రియేట్ చేసి ఇచ్చేసింది. ఎవరి దగ్గర అయితే జియో సిమ్ లేదో వాళ్ళు కూడా ఫ్రీగా ఏ వీడియోస్ జనరేట్ చేయొచ్చు. సో అందుకోసం ఇక్కడ మీరు యూట్యూబ్ క్రియేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ క్రియేట్ యాప్లో మీ సొంత ఫేస్తో వీడియో చేయాలనుకుంటే ఇమేజ్ టు వీడియో ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు ప్రాంప్ట్ చాట్ జీపీటీతో రాయించేటప్పుడు రెఫరెన్స్ ఇమేజ్ పర్సన్ అని మీరు మెన్షన్ చేయండి. రెఫరెన్స్ ఇమేజ్ పర్సన్ వేసుకున్న దుస్తులు మీరు మెన్షన్ చేయండి. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే కమాండ్లో మీరు ఇలా రాయండి. మీరు ఒకవేళ మోరల్ స్టోరీస్ జనరేట్ చేస్తూ ఉంటే సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇంగ్లీష్లో ఇవ్వండి, రోమన్ తెలుగులో డైలాగ్స్ ఇవ్వండి. ప్రతి ప్రాంప్ట్ 890 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అని ఇక్కడ మీరు మెన్షన్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రాంప్ట్స్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ పేస్ట్ చేస్తాం కదా యూట్యూబ్ క్రియేట్ యాప్లో, ప్రాంప్ట్ బార్లో 900 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ మనం ఇక్కడ పేస్ట్ చేయలేం. సో అందుకోసం 890 క్యారెక్టర్స్లో మనకు ప్రాంప్ట్స్ తయారు చేసి ఇవ్వమని చాట్ జీపీటీని అడగండి. సో చూడండి ఇక్కడ నేను పూర్తిగా ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేశాను. మన సొంత ఫేస్ వీడియో కోసం ఇక్కడ మనం మన ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు రెఫరెన్స్ ఇమేజ్ పర్సన్ అని ప్రాంప్ట్లో మెన్షన్ చేయాలి. మీ క్యారెక్టర్ డైలాగ్ ఉంటుంది కదా ప్రాంప్ట్లో, అక్కడ మీరు రెఫరెన్స్ ఇమేజ్ పర్సన్ సేజ్ యాజ్ అని రాసి క్యారెక్టర్ డైలాగ్ని మెన్షన్ చేయండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో చూడండి మన వీడియో ఇక్కడ తయారైపోయింది. నేను అప్లోడ్ చేసిన నా సొంత ఇమేజ్తోనే ఇది వీడియో జనరేట్ చేసి ఇచ్చేసింది. సో చాలా అద్భుతంగా వచ్చింది. ఇక్కడ కింద మనకు జనరేట్ వీడియో ఆప్షన్ ఉంటుంది. జనరేట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇక్కడ మీరు పేస్ట్ చేసేసి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు.